ఒంగోలులో పొగాకు రైతులు ఆందోళన చేపట్టారు. పొగాకు వేలం కేంద్రంలో వేలాన్ని అడ్డుకున్నారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించకుండా పొగాకు బోర్డు పలు ప్రైవేటు కంపెనీలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర లేకపోవడం దారుణమన్నారు. పొగాకు బోర్డు అధికారులు జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలి అని డిమాండ్ చేశారు. F3 పొగాకు కూడా కొనడం లేదు. పచ్చాకులు F7లు F8లు F5లు కూడా నోబిట్లు పడుతున్నాయి. ఓన్లీ బ్రైట్ F1 F2 ఈ పొగాకే వాళ్ళు 26 ఏళ్ళకి 27 ఏళ్ళకి కొంటున్నారు. తక్కిమ పొగాకు అంతా నోబిట్లు పెడుతున్నారు. అందువల్ల రైతాంగం బాగా ఇబ్బందిగా ఉంది, నష్టపోతున్నారనే ఉద్దేశం మీద మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు బోర్డు ఆపాలి, ఆపకపోతే రైతులు నష్టపోతారు. కనీసం ఈరోజు నిరసన వ్యక్తం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిద్ది, బోర్డు ఈడీ గారికి తెలిసిద్ది. వాళ్ళు సీఎంలతోటి నోబిడ్లు లేకుండా కొనండి అనే ఒక చిన్న ఆశతోటి మేము ఈరోజు బోర్డు ఆపడానికి రైతులంతా ముక్త కంఠంతో బోర్డు వారిని ప్రాధాయపడుతూ బోర్డు ఆపండి అమ్మా అని అంటున్నాం. ఈ సంవత్సరం లాస్ను బట్టి అయితే వచ్చే సంవత్సరం రైతు అసలు పొగాకు పండించే పరిస్థితి లేదు. వ్యాపారస్తులు కంపెనీలు నడవాలన్నా ఏం చేయాలన్నా రైతు మళ్ళీ పొగాకు పండిస్తేనే రేపు పొద్దున్న నువ్వు సిగరెట్ అమ్మేది. ఐటీసీ వారికి ముఖ్యంగా చెబుతున్నాం, వారు ముందుకొచ్చి పొగాకుని మంచి రేట్ ఇచ్చి కొనకపోతే వచ్చే సంవత్సరం అందరూ రైతులు ఆపేయటం జరుగుతుంది. పొగాకు ఈ రకంగా నష్టాలు వస్తుంటే ఎందుకు వేస్తారు? మరీ ఘోరం అండి. పొగాకు లాసే. ఈ సంవత్సరం మిరప రైతు కూలి ఖర్చులు కూడా రావట్లేదు.